హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ క్యాప్సికమ్ ఫ్రై. ఎక్కువ హైరాణ లేకుండా మేము చేసుకునే పద్ధతిలో కేవలం 5 ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో టేస్టీగా ఈజీగా ఈ క్యాప్సికమ్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ ప్రాసెస్ చూసిద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ అయితే క్యాప్సికమ్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే 2 పెద్ద క్యాప్సికమ్స్ని తీసుకున్నాను. దానికి సరిపడా మిగిలిన ఇంగ్రీడియంట్స్ని చెప్తాను, మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్స్ నూనె యాడ్ చేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. వేడైన నూనెలో కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అన్నిటినీ కూడా యాడ్ చేసుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. క్యాప్సికమ్ కుక్ అవ్వడానికి పెద్దగా టైం పట్టదు. 5 to 10 మినిట్స్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. మనం ఇంకోవైపు మసాలా కూడా ప్రిపేర్ చేసుకుందాం రండి. ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, మీ టేస్ట్కి తగినంత కల్లుప్పు యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అటు మనం మసాలా ప్రిపేర్ చేసుకునే లోపు ఇటువైపు 90% వరకు క్యాప్సికమ్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ప్రిపేర్ చేసుకున్న మసాలా మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పొడి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద ఒక 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు క్యాప్సికమ్ పూర్తిగా కుక్ అయిపోతాయి. మనం ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవటానికి కేవలం 3 పదార్థాలే వాడినప్పటికీ కూడా ఎంతో అద్దిరిపోయే టేస్ట్తో మనకి క్యాప్సికమ్ ఫ్రై రెడీ అవుతుంది. దీనిని అన్నంలోకైనా చపాతీలోకైనా సర్వ్ చేసుకోవచ్చు. ఒక్కసారి దీని రుచి చూశారు అంటే అస్సలు వదిలిపెట్టరు. అండ్ ప్రిపేర్ చేసుకోవటానికి కూడా జస్ట్ 15 to 20 మినిట్స్ టైం సరిపోతుంది. ఇంతకీ రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, ఈ క్యాప్సికమ్ ఫ్రైని ట్రై చేసి చూడండి. Stay tuned for more interesting recipes. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.